నేను మా భట్టి గారితో కూడా విడిగా చెప్పాను. నేను రైతాంగం అప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు దెర్ వాజ్ ఏ జస్ట్ కాన్వర్జేషన్ అండ్ కాంట్రవర్సీ విత్ రిగార్డ్ ఫార్మింగ్ కమ్యూనిటీ. రైతులను నిర్లక్ష్యం చేశారు. రైతులను తీసుకోండి, కానీ ఈ రాష్ట్రంలో రైతాంగంతో పాటు ఒక 2 కోట్ల మంది దాదాపు అసంఘటిత రంగంలో ఉన్నారు. పేద చిన్న 9,000 10,000 లోపు జీతంతో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఎలాగ మీరు దాని మీద కూడా అంటే అందులో అవుట్ సోర్సింగ్ ఉన్నారు, కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. ఇక్కడే మన అసెంబ్లీలోనే అవుట్ సోర్సింగ్ 10-12 వేల రూపాయల జీతంతో ఉండేవాళ్ళు మీ దగ్గర రారు. నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి నాతో వచ్చేటప్పుడల్లా ఇక్కడ ఉంటారు, అక్కడ మా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటారు. అందరూ నాకు చెప్తూ ఉంటారు, మీరు కమ్యూనిస్ట్ కదా మాట్లాడండి సార్ అని. అంటే ఇక్కడ కూడా ఉన్నారు మన చట్టసభల్లో. ఎక్కడైతే చట్టాలు చేస్తున్నామో ఏడు కూడా చట్టాలకు భిన్నమైన పద్ధతుల్లో ఉంటున్నారు. మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? మీ బాధ కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు బయటపడలేనంత ఊబిలో ఉన్నారు. మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నా. బయటపడుతూ క్రమేపీ వీళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను. ముఖ్యంగా నెల జీతాలు ఇస్తామంటున్నారు, కానీ చిన్న ఉద్యోగాలకు అందట్లేదు సార్, పెద్దవాళ్ళకి అందుతున్నాయి. దానికి ఎలా చేయాలి, ఎట్లా దానికి పరిష్కారం చేయాలి కూడా మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందువల్లంటే ఇవాళ వాళ్ళందరి అభిమానం మీరు పొందగలిగితే, అందరంటే రైతాంగం అభిమానం వేరు. మీరు వాస్తవంగా 80% చేశారు. ఇంకా టెక్నికల్ రీజన్స్తోనో ఇంకోటో కాకపోతే 2 lakhs అనేది ఒక మిస్కాన్సెప్ట్ ముందు ప్రివైల్ అయింది. అది 2 lakhs అంటే పై కడితే సరిపోతుందా లేదనేది. సో యూ హ్యావ్ గివెన్ ఏ క్లారిటీ. ఇక మీరు అంతకు మించి నేను కూడా ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ యూ ఆర్ ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ మోర్ అండ్ మోర్ విత్ రిగార్డ్ ద సీలింగ్ ఆఫ్ ద 2 lakhs. కానీ మిగిలిన అంశాలను ఇంకా టెక్నికాలిటీస్ ఉంటే అవి చేయండి సార్. దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ ఈ వేళకు సంబంధించి పేద వర్గాలు చేయండి. విత్ మినిమం కాస్ట్ యూ కెన్ సర్వ్ మోర్ విత్ మినిమం కాస్ట్. ఎట్లా చేయాలో మీరు చేయండి సార్. ఇక ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి నో ఇప్పుడు అన్నీ చెప్పట్లేదు. నేను నిన్న చెప్పాను కాబట్టి